పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయన కోసం జనాలు చనిపోవడానికి కూడా వెనుకాడరు. ఆయన సినిమా విడుదలైందంటే థియేటర్స్లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఓ అభిమాని రాసిన లేఖ పవన్ కళ్యాణ్కు అందింది. అది చూసిన ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఓడ కళాసీగా పనిచేస్తున్న నా ప్రియమైన జన సైనికుడికి నీ ఉత్తరం అందింది. చదివిన వెంటనే దుఃఖంతో నా గొంతు పూడుకుపోయింది. కన్నీరు తెప్పించావు, కార్యోన్ముఖుణ్ణి చేశావు అంటూ ఆయన రాసుకొచ్చారు. అలాగే అభిమాని లెటర్ ఫోటోను కూడా షేర్ చేశారు జనసేనాని. ప్రస్తుతం పవన్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. మరో 3 నెలల్లోపే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఈసారి టీడీపీ జనసేన కలిసి బరిలోకి దిగబోతున్న సంగతి తెలిసిందే. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఈ కూటమి ఎన్నికల్లో పోటీ చేయనుంది. 2014లోని జనసేన పార్టీని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్కు ఈ ఎన్నికలు కీలకం కానున్నాయి. 2019లో జనసేన ఒకే ఒక్క స్థానానికి పరిమితమైనప్పటికీ పార్టీని ముందుకు తీసుకువెళ్లిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో తమకు మెరుగైన ఫలితాలు వస్తాయనే ఆశాభావంతో ఉన్నారు. రెండు 2019 ఎన్నికల్లో పరాజయం పొందిన తర్వాత మరొకరైతే పార్టీని నడపలేమని చేతులెత్తేసేవారేమో, కానీ జనసేనాని మాత్రం మరింత పట్టుదలతో ముందుకు సాగారు. నిబద్ధతతో కూడిన జన సైనికుల మద్దతు, వారిచ్చే మానసిక స్థైర్యం తాను కష్టాలను దాటుకుని ముందుకు వెళ్లే స్ఫూర్తినిస్తాయన్న పవన్ కళ్యాణ్ తనకు జన సైనికులు రాసిన ఉత్తరాలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. 2019 ఎన్నికల ఓటమి తర్వాత అమెరికా నుంచి ఓ జన సైనికుడు రాసిన లేఖతో పాటు ఐర్లాండ్లో ఓడ కళాసీగా పనిచేస్తున్న ఓ జన సైనికుడు తనకు రాసిన లేఖను పవన్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. ఓ ఉత్తరం చదివిన వెంటనే తన గొంతు దుఃఖంతో పుడుకుపోయిందన్న జనసేనాని, కన్నీళ్లు తెప్పించావు, కార్యోన్ముఖుణ్ణి చేశావంటూ ఐర్లాండ్ నుంచి తనకు లేఖ రాసిన జన సైనికుడికి ధన్యవాదాలు తెలిపారు. పవన్ అభిమాని రాసిన లేఖను ఒకసారి చూస్తే, అన్నా, కష్టాలు, కన్నీళ్లు, రుణాలు, దారుణాలు కారణాలుగా చూపిస్తూ నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాలను వెతుక్కునే నాలాంటి వాళ్ళెందరికో నీ మీద ఒక్కటే ఆశ. ఎక్కడో బొలీవియా అడవుల్లో అంతమైపోయింది అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా? సరికొత్త గెరిల్లా వార్ఫేర్ను మొదలు పెట్టకపోతావా? మన దేశాన్ని కనీసం మన రాష్ట్రాన్నైనా మార్చుకోకపోతామా? 17 ఏళ్లుగా దేశంలో లేకపోయినా దేశం మీద ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురు చూస్తున్న నాలాంటి వాళ్ళందరము మా కోసం నిలబడుతున్న నీకోసం బలపడతాం. 2014లో నిలబడ్డాం, 2019లో బలపడ్డాం, 2024లో బలంగా కలబడతాం అంటూ ఐర్లాండ్లో ఓడ కళాసిగా పనిచేసే ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్కు లేఖ రాశారు. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రకటించినప్పుడే తాను పవన్ను హీరోగా చూడ్డం మానేశానన్న ఆ జన సైనికుడు పవన్ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడంటూ కొనియాడారు. ఐర్లాండ్ దేశంలో ఓడ కళాసిగా పనిచేస్తున్న నా ప్రియమైన జన సైనికుడికి నీ ఉత్తరం అందింది అంటూ పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసిన ఈ లేఖ కాసేపట్లోనే వైరల్గా మారింది. ప్రపంచంలో ఇంకెవరికీ లేని ఫాలోయింగ్ యువతలో ఉన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. దేశ విదేశాల్లో పవన్ను దైవంలా అభిమానించే వాళ్ళున్నారంటే అతిశయోక్తి కాదు. ఏదేమైనా ఐర్లాండ్ నుంచి జన సైనికుడు రాసిన లేఖ పవన్ను మాత్రమే కాకుండా
జన సైనికులందరినీ ఆలోచనలో పడేసిందని చెప్పాలి.